కొనే అవకాశం బాబా వారు మన అందరికీ ఇచ్చారు. ఇప్పుడు మొదటగా నమో మెహర్ బాబా గీతాన్ని కోటేశ్వరరావు గారు సంకీర్తన చేస్తున్నా కూర్చున్నాను. జై బాబా అండి కోటేశ్వరరావు గారు. జై బాబా. జై బాబా. అమ్మా బ్రహ్మరామ మేడం గారు మీరు నమో మెహర్ బాబా గీతం చేయండి అమ్మా. శ్రీనివాస్ గారు నా పేరు ఉంది కదా, మరి పిలుస్తున్నా జై మీరు బాబా రావాలి శ్రీనివాస్ చేయండి. చేయండి సార్ నమో చేయాలా మెహర్ నేను? బాబా మిమ్మల్ని చేయండి. కాదు, ఇది బయటకు వచ్చేసింది అందుకే అంట. ఓకే. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర, సకల చరాచర జగదోద్ధార, సకల చరాచర జగదోద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప, జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప, ఇహ పరానంద జీవనమేవ, ఇహ పరానంద జీవనమేవ, భవభయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, హరిషడ్వర్గమునంతరింపగా, హరిషడ్వర్గమునంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. జై మెహర్ బాబా జై, 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 జై మెహర్ బాబా జై. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి గారు. నమో మెహర్ బాబా గీతాన్ని ఆలపించి మెహర్ బాబా వారిని ఈ సహాస్కి మీరు ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలండి. ఇప్పుడు శ్రీకుమార్ గారు ఒక సంకేతం చేయవలసిందిగా కోరుతున్నానండి. జై బాబా అండి. శ్రీకుమార్ గారు. జై బాబా సార్. జై బాబా. ఇసుమంతని ప్రేమ ప్రసరించెనా ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే. ఇసుమంతని ప్రేమ ప్రసరించిన ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే. పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మవై పరిణామ జగమెల్ల పాలింపగా పరిమిత స్థూల దేహము దాల్చిన మెహరు పురుషోత్తమ
ఇసుమంతని ప్రేమ ప్రసరించిన ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే. నిరాకార నిర్ద్వంద స్థితిలోనని నిజ రూపు కనలేని నిఖిలాంధులా కృప చూపి నిను చూచే వరమీయవా మెహరు పురుషోత్తమా. ఇసుమంతని ప్రేమ ప్రసరించిన ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే. విభజింపగారాని కృపాసాగరా అలలల్లె నీలోన మెలిగేములే. తడబాటు సడలించి భ్రమ బాపవా మెహరు పురుషోత్తమా. ఇసుమంతని ప్రేమ ప్రసరించిన ఎనలేని అనుభూతి కలిగేనులే జన్మ తరించులే జన్మ తరించులే. జై బాబా నాన్న కార్తీక్. జై బాబా అందరికి. శ్రీబాబు అండి సార్, మీకు ధన్యవాదాలండి. మనకి ఒక పెళ్లి చేసే బ్రహ్మగారు వచ్చారంటారు, మన పెళ్లి చేసే ఇంట్లో పెళ్లి చేసే పంతులు గారిని. వాడు ఏంటంటే ఆ దంపతులు ఇద్దరిని కలిపేటటువంటి సృష్టికర్త అనుకోండి. అప్పటి వరకు విడివిడిగా ఉన్నటువంటి వధూవరులు ఒక్కటై చక్కగా ఆయన ఆధ్వర్యంలో జంటగా వాళ్ళు జీవనాన్ని సాగిస్తారు. అలాగే మనకి పరిపూర్ణ పరబ్రహ్మ, మళ్ళీ మామూలు పరబ్రహ్మ కాదు, ఆయన పరిపూర్ణమైనటువంటి పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా. విభజింపగారాని కృపాసాగర, ఆయన విభజించకూడదు. ఎందుకంటే మనం ఆయనలో భాగమే. ఐఆమ్ గాడ్, యు ఆర్ ఆల్సో గాడ్, బికమ్ వన్ విత్ గాడ్ అని బాబా చెప్పారు. మనం అందరం కూడా బాబా అవ్వాలి, మీరు కూడా అవ్వాలని చెప్పారు మనల్ని. జయ బాబాని చక్కటి సంకీర్తన చేశారు, మీకు ధన్యవాదాలండి. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా జయ బాబా అండి. పార్వతి భ్రమరామ మేడం గారు మీరు సంకీర్తన చేయాలని, తర్వాత పార్వతి మేడం గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. బ్రహ్మ మేడం. అవతార్ మెహర్ బాబా की जय. తెలుసు నాకు ప్రేమ గుణం, లేదు నాకు ఆసుగుణం. తెలుసు నాకు ప్రేమ గుణం, లేదు నాకు ఆసుగుణం. కోరుకుంటి అనుక్షణం, వగసుంటి అనుదినం. తెలుసు నాకు ప్రేమ గుణం, లేదు నాకు ఆసుగుణం. అపరిమితముని ప్రేమని ఆశ్రయించి అనుభవించి, అపరిమితముని ప్రేమని ఆశ్రయించి అనుభవించి, విఫలమైతి పంచనించి, విఫలమైతి పంచనించి, విడువనైతి విలువనించి. తెలుసు నాకు ప్రేమ గుణం, లేదు నాకు ఆసుగుణం. తెలుసు నాకు ప్రేమ గుణం, లేదు నాకు ఆసుగుణం. మెహరు అనగా ప్రేమేయని ప్రస్తుతించి పరవచించి, మెహరు అనగా ప్రేమేయని ప్రస్తుతించి పరవచించి, పొందనైతి ఎందుకో, పొందనైతి ఎందుకో,
మందమతిని అందుకో. తెలుసు నాకు ప్రేమ గుణం, లేదు నాకు ఆసుగుణం. తెలుసు నాకు ప్రేమ గుణం, లేదు నాకు ఆసుగుణం. హద్దులున్న ప్రేమ నడుమ అలమటించి అలమటించి, హద్దులున్న ప్రేమ నడుమ అలమటించి అలమటించి, దాసుడైతి నేటికి దాసుడైతి నేటికి, మెహరు ప్రేమ ధాటికి. దాసుడైతి నేటికి, మెహరు ప్రేమ ధాటికి. తెలుసు నాకు ప్రేమ గుణం, లేదు నాకు ఆసుగుణం. కోరుకుంటి అనుక్షణం, వగచుచుంటి అనుదినం. కోరుకుంటి అనుక్షణం, వగచుచుంటి అనుదినం. తెలుసు నాకు ప్రేమ గుణం, లేదు నాకు ఆసుగుణం. తెలుసు నాకు ప్రేమ గుణం, లేదు నాకు ఆసుగుణం. అవతార్ మెహర్ బాబా కీ జై. ఏ బాబమ్మ, చక్కటి సంకేతం చేశారు మీరు. తెలుసు నాకు ప్రేమ గుణం, లేదు నాకు ఆ సుగుణం. అంటే నేను ఇంకా నేర్చుకోవాలి ప్రేమించడం అని మందమతిని హద్దులున్న ప్రేమ నడుమ అలమటించి అలమటించి ఒగొచ్చుచున్నానని చెప్పి. హద్దులు అంటే ఇప్పుడు బాబా లవరగా ఉంటే ఎవరేమనుకుంటారో, మనం ఆ పూజలు పురస్కారాలు చేయట్లేదు కదా. ప్రేమ అంటే ఏంటో అనుకుంటున్నారని. ప్రతి జీవాత్మలో ఉన్న పరమాత్మదే నిజమైన ఉనికి. ఆ ఉనికి ఏదైతే ఉందో, ఆ ఉనికిని కనుక్కోవడానికి పడే తపనే ప్రేమ అని మన వాళ్ళకి మన సప్త సత్యాల్లో విషయాన్ని చెప్తూ ఉండాలండి. మీరు చక్కటి సంకేతం చేశారమ్మా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సంకేతంలో భాగంగా పార్వతీ మేడం గారు సంకేతం చేయవలసిందిగా కోరుచున్నానమ్మా. జయబాబు అండి. अवतार मेहर बाबा की जय। श्री मेहरुबा शरीर जी सुता, दयगनु प्रेम पिता प्रभो, दयगनु प्रेम पिता। श्री मेहरुबा शरीर जी सुता, दयगनु प्रेम पिता प्रभो, दयगनु प्रेम पिता। అజ్ఞానాందతనంతము చేయగా, దివ్య జ్ఞానపు బాటను చూపగా. అజ్ఞానాందతనంతము చేయగా, దివ్య జ్ఞానపు బాటను చూపగా. నిదురించెడి మేల్కొల్పితివా, నిదురించెడి మేల్కొల్పితివా. శ్రీ మెహరుబా షరియార్ జీ సుతా, దయగను ప్రేమ పితా ప్రభో, దయగను ప్రేమ పితా। మానవ వేష దైవ స్వరూప, మానవ వేష దైవ స్వరూప। నిన్ను తెలియగా మా తరమౌనటరా, నిన్ను తెలియగా మా తరమౌనటరా। దరి చేర్చితి తరించెదము, దరి చేర్చితివా తరించెదము। శ్రీ మెహరుబా షరియార్ జీ సుతా, దయగను ప్రేమ పితా ప్రభో, దయగను ప్రేమ పితా।
సద్గుర్విని శ్రీ బాబా జానుయో సద్గుర్విని శ్రీ బాబా జానుయో సాయి ఉపాసని నారాయణ బాబా సాయి ఉపాసని నారాయణ బాబా సద్గురుని శ్రీ బాబా జానుయు సద్గురుని శ్రీ బాబా జానుయు సాయి ఉపాసని తాజుద్దీన్ బాబా సాయి ఉపాసని తాజుద్దీన్ బాబా మొదలగు సృష్టి వినీవట మొదలగు గురువుల సృష్టి వినీవట శ్రీ మెహరుబా శరియార్జీ సుత దయగను ప్రేమ పిత ప్రభో దయగను ప్రేమ పిత శ్రీ మెహర్ బాబా బాబా బయనాసా శ్రీ మెహర్ బాబా బాబా బయనాసా దయగను దొరవని నమ్మితి బాబా దయగను దొరవని నమ్మితి బాబా ప్రేమిక హృదయ నిలయ నివాస ప్రేమిక హృదయ నిలయ నివాస శ్రీ మెహరుబా శరియార్జీ సుత దయగను ప్రేమ పిత ప్రభో దయగను ప్రేమ పిత అవతార్ మెహర్ బాబా की జై బాబా జై జై బాబా బాబా అమ్మ. చక్కటి సంకేతం చేశారమ్మా మీరు. మనకి బాబా జనరల్ గా ఈ ఊళ్ళో తండ్రి గారి ఇంటికి వెళ్తే అక్కడ ఈయన అప్పారావు గారి అబ్బాయి అని చెప్తూ ఉంటారు. తల్లి గారి ఇంటికి వెళ్తే అమ్మగారి పలానా భార్య అబ్బాయి అని అమ్మగారి పేరు చెప్తూ ఉంటారు. ఇట్లా ఇక్కడ రచయిత గారు చక్కగా సిరియార్ది సుత అని చెప్పేసి ఆయన తండ్రి పేరుని మాత్రమే తీసుకుని రాసుకొచ్చారు. అజ్ఞానామృతం చేయమని చెప్పి నిద్ర నుంచి మేలుకొల్పమని ఆయన మానవ వేషధారి మానుష వేషధారి అంటాం కదండి, అట్లా దైవ స్వరూపం దాల్చి వచ్చారు. అలాగే బాబా ఈ కిందకు తీసుకొచ్చిన బాబాని కిందకు తీసుకొచ్చినటువంటి గురువులు సద్గురువుల పేరు అందరి పేర్లు కూడా ఇక్కడ చెప్పారు. బాబాజాన్ మొదలగు వారందరినీ చక్కగా సంకేతం చేశారమ్మా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మోహన్ దాస్ గారు ఒక సంకేతం చేసిన కూర్చోండి. జై బాబా జై సార్. బాబా సార్, జై బాబా సార్. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా, ఈ అవతారుని దరికి చేరరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు, దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. సంసార బంధములో చిక్కుకున్నవాడా, సంస్కారాలెన్నో చుట్టుకున్నవాడా, సంసార బంధములో చిక్కుకున్నవాడా, సంస్కారాలెన్నో చుట్టుకున్నవాడా. మెహరు దర్శనానికై పరితపించరా, మెహరు దర్శనానికై పరితపించరా. పాప భంజనాన్ని చేయు మహాశక్తిరా, పాప భంజనాన్ని చేయు మహాశక్తిరా.
అంతరంగమున నీవు యోచించరా, ఆర్తితో బాబాయని కీర్తించరా. అంతరంగమున నీవు యోచించరా, ఆర్తితో బాబాయని కీర్తించరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా, ఈ అవతారుని దరికి చేరరా. అహంకార నాశనం మెహరు దర్శనం, ఆత్మార్పణ చేయడం దివ్య సాధనం. అహంకార నాశనం మెహరు దర్శనం, ఆత్మార్పణ చేయడం దివ్య సాధనం. ఆనందదాయకం బాబా దర్శనం, జ్ఞానోదయ మార్గానికి ఇదే తరుణము. ఆనందదాయకం బాబా దర్శనం, జ్ఞానోదయ మార్గానికి ఇదే తరుణము. ఎన్ని జన్మలెత్తినా పొందలేవురా, జన్మ జన్మకి మజిలి సాగుతుందిరా. ఎన్ని జన్మలెత్తినా పొందలేవురా, జన్మ జన్మకి మజిలి సాగుతుందిరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు. దీనబంధుని చేరి కొలువరా, దీనబంధుని చేరి కొలువరా. ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా, ఈ అవతారుని దరికి చేరరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. అవతార్ మెహర్ బాబా की जय. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జయబాబా చక్కటి సంకేతం చేశారండి. ఎన్ని జన్మలైనా కర్మబంధాలను అనుభవించాలి, అంచేత ఈ జన్మలో మనం తీరాలి అంటే మెహర్ బాబా కొంగు పట్టుకోమన్నారు. ఆయన ఏం చేస్తారనేది ఆయన ఇష్టం. సంసార బంధంలో చిక్కుకున్నవాడా అని ఈ బంధాలన్నిటి తీర్చడానికి దీనబంధువు అయినటువంటి మెహర్ బాబాని కొలవమని చెప్పిన చక్కటి సంకీర్తన మీరు చేశారండి. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనలో జయబాబా సార్, ఇప్పుడు నేను చదువుతున్నానండి. ఒక్క విషయం, రమణమ్మ గారు ఇప్పుడు పాడనని చెప్పారు. తర్వాత వెంకటలక్ష్మి గారు లేరు, జయబాబా. అన్నపూర్ణ మేడం గారు లేరు, స్వర్ణకుమారి మేడం గారు లేరు, వెంకటరావు సార్ లేరు, భాగ్యలక్ష్మి మేడం గారు లేరు, శ్యామల మేడం గారు లేరు, సాగరలక్ష్మి మేడం గారు లేరు, జి శోభ మేడం గారు లేరు. సరే, సరోజ మేడం గారు ఉన్నారు, వారి హారతి పాడవలసింది చెప్పామండి. ఇప్పుడు బయట వారిలో ఎవరంటే అప్పారావు గారు ఒక సంకీర్తన చేస్తున్నారు, కోరుచున్నానండి జయబాబా. తర్వాత సంకీర్తనకి సరోజ మేడం గారు సిద్ధంగా ఉన్నారు. జయబాబా. అప్పారావు గారు. జయబాబా సార్. జయబాబా అండి. అప్పారావు గారు. నందిగా శర్మ గారు సిద్ధంగా ఉంటే ఒక పాట పాడండి సార్. జయబాబా సార్, వినిపిస్తుందా? జయబాబా శర్మాజీ. జయబాబా. బాలరాజు గారు సిద్ధంగా ఉన్నారు. శర్మాజీ ఒక సంకీర్తన చేయండి సార్. ఓకే. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. మెహరు మెహరు పారాయణం పరమపదానికి మూలం. మెహరు మెహరు పారాయణం ప్రతి నిమిషం ప్రభు
రూపము తలచుచు మనుటయ మహదావకాశం గడచిన ప్రతి క్షణము మరి రాదని ప్రభుత్వ మనుత ప్రమోదం బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ మెహర్ బాబా మెహర్ మెహరు మెహరు పారాయణం పరమపదానికి మూలం కలతలలో పడి కలవరపడిన మెహరనుటే పరిహారం కలతల్లో పడి కలవరపడిన మెహరనుటే పరిహారం కరుణామయుడా పరమాత్ముడని తరుణమిదే అనుకూలం కరుణామయుడా పరమాత్ముడని శరణుటే అనుకూలం మెహరు మెహరు పారాయణం పరమపదానికి మూలం చిరు చిరు నగవుల చిన్మయ రూపం చింతలు బాపు స్వరూపం చిరు చిరు నగవుల చిన్మయ రూపం చింతలు బాపు స్వరూపం అంతయు ఆతని ఇచ్చనుకుంటే స్వేచ్ఛను బడయుట ఖాయం మెహరు మెహరు పారాయణం పరమపదానికి మూలం ప్రేమను రూపము ప్రేమావతారము మెహరావతార స్వరూపం ప్రేమను రూపము ప్రేమావతారము మెహరవతార స్వరూపం ప్రేమను కోరి ప్రేమించినచో దొరకును ప్రేమ సహాయం ప్రేమను కోరి ప్రేమించినచో దొరకును ప్రేమ సహాయం మెహరు మెహరు పారాయణం పరమపదానికి మూలం మెహరు మెహరు పారాయణం మానవ జన్మము జన్మల కర్మము జన్మించుట అనివార్యం మానవ జన్మము జన్మల కర్మము జన్మించుట అనివార్యం జన్మవరోధము మెహరుని నామం స్మరించుటే సకలార్థం మెహరు మెహరు పారాయణం పరమపదానికి మూలం మెహరు మెహర శ్రీ మెహరు బాబాని కీర్తించే ప్రతి హృదయం మెహరు మెహర శ్రీ మెహరు బాబాని కీర్తించే ప్రతి హృదయం కీర్తనలోనే ఆతృత చెంది చేరును మెహరుని ధామం మెహరు మెహరు పారాయణం పరమపదానికి మూలం బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ మెహర్ బాబా మెహర్ మెహరు మెహరు పారాయణం పరమపదానికి మూలం అవతార్ మెహర్ బాబా की जय जय मेहर बाबा की శ్రీనివాస్ సార్ థ్యాంక్ యూ అందరికీ జై సార్ బాబా యొక్క నామస్మరణ పరమపదానికి సోపానం అని చెప్పి చక్కటి సంకేతం చేశారు. మీకు ధన్యవాదాలండి. సరోజ మేడం గారు హారతి పాడతానని చెప్పారు. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు
సంకీర్తనలో భాగంగా పార్వతీ సింగ్ గారు అందరూ చిన్న సంకీర్తన తీసుకోండి సార్. పార్వతీ సింగ్ సార్ సంకీర్తన చేయవలసిందిగా కూర్చున్నాను. జై బాబాని. జై బాబా జై అండి. బాబాని సార్. హలో హలో జై బాబా అండి. నెక్స్ట్ పాడుదురమ్మా. ఓకే మరి నెక్స్ట్ పాడుదురమ్మా. ఒక్కసారి పార్వతీ సింగ్ గారిని అనౌన్స్ చేసామా, ఆయన అయిన తర్వాత మీరు పాడుదురమ్మా. పార్వతీ సింగ్ గారు జై బాబా అండి సార్. పార్వతీ సింగ్ గారు ఉన్నారండి? జై బాబా అండి. పద్మావతి మేడం గారు మీరు సంకీర్తన చేయండి అమ్మా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఏమియు కోరను ఓ ప్రభు నిన్ను, ఏమియు కోరను ఓ ప్రభు. ఐశ్వర్యములను సిరి సంపదలను భోగములైనా భాగ్యములైనా ఏమియు కోరను ఓ ప్రభు నిన్ను, ఏమియు కోరను ఓ ప్రభు. నీనగుమోమును చూడగనిమ్ము, నీనగుమోమును చూడగనిమ్ము. నీ చిరునవ్వుల వెన్నెల నిమ్ము, నీ సన్నిధిలోని పెన్నిధి నిమ్ము. ఆ ఆ నీ సన్నిధిలోని పెన్నిధి నిమ్ము, నీ పద సేవలే చేయగనిమ్ము. ఏమియు కోరను ఓ ప్రభు నిన్ను, ఏమియు కోరను ఓ ప్రభు. నీ నామమును మరువక నీయకు, నీ నామమును మరువక నీయకు. నీ ధామనను వదలగనీయకు, నీ ధామనను వదలగనీయకు. నీ ధ్యాసైనా నీ ధ్యాసైనా కొనవు పిరియై. ఆ ఆ నీ ధ్యాసైనా కొనవు పిరియై. నిలిచేలాగున ఆశీర్వదింతుము, నిలిచేలాగున ఆశీర్వదింతుము. ఏమియు కోరను ఓ ప్రభు నిన్ను, ఏమియు కోరను ఓ ప్రభు. ఐశ్వర్యములను సిరి సంపదలను, ఐశ్వర్యములను సిరి సంపదలను భోగములైనా భాగ్యములైనా ఏమియు కోరను ఓ ప్రభు, ఏమియు కోరను ఓ ప్రభు. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా మేడం, చక్కగా మీరు సంకీర్తన చేశారు. బాబా
కోరిక రాహిత్యాన్ని తప్ప దేన్ని కోరుకోవద్దు అని చెప్పారు. ఆ చక్కటి సంకేతం చేశారమ్మా మీరు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు శేషరత్న మేడం గారు ఒక సంకేతం చేసిన కూర్చున్నానండి. జై బాబా అండి. అందరూ చిన్న సంకేతం చేయాలండి. జై బాబా. జై బాబా అండి. జై బాబా. ఒక్క నిమిషం చిన్న జై సంకేతం బాబా. చేసుకుంటా. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా అండి. నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము మెహరీషా ఏ మెహరీషా. నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము మెహరీషా హే మెహరీషా. మెహరాబాదున నెలకొనియున్న మెహరాబాదున నెలకొనియున్న నీ నగుమోమో అందము కన్నా నీ నగుమోమో అందము కన్నా ఏ అందమైనా వెగటినన్నా ఏ అందమైనా వెగటినన్నా జగదేక మోహన సుందరాకార జగదేక మోహన సుందరాకార. నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము మెహరీసా. ఏ ఇటి బాధలు ఎదురైన గాని ఏ ఇటి బాధలు ఎదురైన గాని మోహ వికారము మోసిన గాని నీ పాద సేవ విడదీయ కన్నా శరణగతావన హే మేరు బాబా. శరణగతావన హే మేరు బాబా. నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము మెహరీసా. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా. చక్కటి సంకేతం చేశారు. ఆయన గానాన్ని చేయడం, ఆయన పాదాలని మనం ధ్యానించుకోవడం అమృతపానం అని చెప్పి మీరు చక్కటి బాధల్లో కూడా ఆయన తలవాలి ఎప్పుడు కూడా అని చక్కటి అర్థం వచ్చే సంకేతం చేశారు. మీకు ధన్యవాదాలమ్మా. ఇప్పుడు సంకేతంలో భాగంగా నాగమణి గోనెల్ల మేడం గారు ఒక సంకేతం చేస్తున్నా కూర్చున్నానండి. జై బాబా. జై బాబా. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. దైవం అనంతం ఆలోతుల నరేగలేరయ్యా అనుభవించు వారిలే ధన్యులు ధన్యులు ధన్యులయ్యా. దైవం అనంతం ఆలోతుల నరేగలేరయ్యా. జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా. పుట్టించి పోషించేది దేవుడొక్కడే పోషించి గొనిపోయేది ఆ ఒక్కడే. పుట్టించి పోషించేది దేవుడొక్కడే పోషించి గొనిపోయేది ఆ ఒక్కడే. తలరాతలు రాసేది ఆతడే తలరాతలు రాసేది ఆతడే. అతని శక్తి సామర్థ్యాన్ని అరయగ తగునా తప్పు కదా. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా
అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయా దైవం అంతం ఆలోతుల నరయగలేరయ్యా. వేదాలు పొగడగలేని సర్వేసుని సురలైనా చూడగలేని సర్వాత్మని, వేదాలు పొగడగలేని సర్వేసుని సురలైనా చూడగలేని సర్వాత్మని, మేధస్సుతో గ్రహించగలమా మేధస్సుతో గ్రహించగలమా జపతప ధ్యానాదులతోనైనా చేజిక్కించుకోగలమా దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయా దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. అవతారుడై వచ్చాడు ఆ దేవుడు మెహర్ బాబా పేరున మహితాత్ముడు. అవతారుడై వచ్చాడు ఆ దేవుడు మెహర్ బాబా పేరున మహితాత్ముడు. ప్రేమొక్కటే సందేశమంటూ ప్రేమొక్కటే సందేశమంటూ సందేహాలను తొలగించాడు మెహరశ్రీగా ఆద్యుడు. దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. అనుభవించు వారలే ధన్యులు ధన్యులు ధన్యులయా దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా బాబా మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. జై బాబా. చక్కటి సంకేతం చేశారు. దైవం అనంత బాబా నా లోతు నేనే కనుగొనలేను అని బాబా చెప్పారండి. ఆయన భగవంతుడిని బాబాని మనం అనుభవించాలి తప్ప ఏం చెప్పలేము. ఆయన్ని కొలవలేము అని చెప్పి ఆయన తలరాతలు రాసేది ఆయనే, పోషించేది ఆయనే, పోషించి మళ్ళీ కొనిపోయేది కూడా ఆయనే అని చెప్పి చక్కగా పుట్టించేవాడు అన్ని ఆయనే అని చెప్పి చక్కటి సంకేతం చేశారమ్మా. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు గ్రూప్ లో వాళ్ళు ఇంకా రాలేదండి. జై బాబమ్మ. ఇప్పుడు మా అప్పారావు గారు ఇందాక పిలిచాం, వారు ఉన్నారండి. అప్పారావు గారు జై బాబా సార్. అప్పారావు గారు జై బాబా అండి. పార్వతీ సింగ్ గారు మీరు ఉన్నారా సార్? జై బాబా ఒక సంకేతం చేస్తారా? ఇందాక పిలిచామండి సార్. జై బాబా. పార్వతీ సింగ్ గారు జై బాబా. జై బాబా అండి. శ్రీనివాస్ గారు జై బాబా. చేయండి సార్. జై బాబా. అవతార్ పాడమంటారా? అవతార్ మెహర్ బాబా. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి నేను పాడే పాట వినబడుతుందా సార్? వినబడుతుందా? నేను పాడే పాట నేను పాడే పాట బాబా ముందర ఆయన నిలబడి ఆయన పాడుకున్నటువంటి పాట అన్నమాట. ఇది చాలా బాగా పాడారు ఆశయ శాస్త్రి గారు. అవతార్ మెహర్ బాబా కి జై. దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా. దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా. కుంగిటకేల రమ్మనవు నీ కౌగిట నేల బంధించవు. ముంగిటకేల రమ్మనవు నీ కౌగిట నేల బంధించవు.
కొండంత దేవుడవే నీవు కొండంత కానుక తేగలనా కొండంత దేవుడవే నీవు కొండంత తేగలనా సర్వస్వము నీ కర్పించలేదా సర్వస్వము నీ కర్పించలేదా దోచిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నారురా ఒంటరి వాడవు నీవని జంటగా నీతో చేరాలని ఒంటరి వాడవు నీవని జంటగా నీతో చేరాలని ఆకాశమంతటి ఆశతో రాగా ఆకాశమంతటి ఆశతో రాగా నిరాశలోయల త్రోయుదువా నిరాశ పాలే చేయుదువా నిరాశలోయల త్రోయుదువా నిరాశ పాలే చేయుదువా దోచిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా ఎంతటి మెత్తటి హృదయము నీది ఇంతటి కాఠిన్యమెపుడాయరా ఎంతటి మెత్తటి హృదయము నీది ఇంతటి కాఠిన్యమెపుడాయరా ఎన్నెన్ని యుగములు గడిచాయో ఇంకెన్ని యుగములు గడవాలో ఎన్నెన్ని యుగములు గడిచాయో ఎన్ని యుగములు గడవాలో ఎప్పుడు ఎటులా నిన్ను చేరాలు ఎప్పుడు ఎటులా నిన్ను చేరాలో దోచిత గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా దేవండి భక్తి ఎక్కువైతే బాబాను కూడా డైరెక్ట్ గా అడుగుతారు అనమాట దేవుణ్ణి అడిగినట్టుగా ఎంతటి మెత్తడి హృదయం ఇది కాఠిన్యం ఎట్లయిందని అడిగాడు ఎంతటి మెత్తడి హృదయం ఇది కాఠిన్యం ఎట్లయింది ఎన్నెన్ని యుగాలు గడిచాయో ఇంకెన్ని యుగాలు గడవాలని చెప్పాడు జయబాబు అండి చక్కటి సంకేతం బాబాది జయబాబు అండి జయబాబా మీరు చక్కటి సంకేతం ఇచ్చారు. ఇప్పుడు ఒక ఇంట్లో పూర్వం అనుకోండి మా ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉండేవారు. ఇప్పుడు సపోజ్ ఒక పెళ్లి సంబంధం చేస్తే ఇలాంటి వాడిని తెచ్చారేంటి అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. రెండో వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం చేసేవాళ్ళు వస్తే ఇట్లా అది తండ్రికి కాఠిన్యం ఉందా లేదా అనేది ఏముండదండి. సిచ్యువేషనల్ అంతే. సిచ్యువేషనల్గా నా పెద్దకు పెళ్ళయింది, సిచ్యువేషనల్గా రెండో ఒక పెళ్ళయింది, మూడో ఒక పెళ్ళయింది. ఇట్లా ఇవన్నీ ఏంటంటే ఆయన కఠినమా కాదా ఏంటి మనం చేయడం చక్కటి సంకేతం చేశారు సార్ మీరు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు పార్వతీ సింగ్ గారు పాడతారండి సార్. జై బాబా. పార్వతీ సింగ్ గారు సంకేతం జై బాబా. జై బాబా అండి చేయండి సార్. अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय తీరతలో రతనీలే ఈ కంఠ స్వరములో స్వరము నీవే ఈ చేతి రతలో రతనీలే ఈ కంఠ స్వరములో స్వరము నీవే నీవెవరు తెలియని నిర్భాగుడు నేనని మెల్లగా నీ చెంతకు చేర్చావుని నీవెవరు తెలియని నిర్భాగుడు నేనని మెల్లగా నీ చెంతకు చేర్చావుని మెహరుని పెంచి మెహరు మామని పెంచి మెహరుని పెంచి మెహరు మామని పెంచి వనగను ఉంచి మురిపించి సాకేవులే ఈ చేతి వ్రతను వ్రతనీయే ఈ కంఠ స్వరములో స్వరము నీవే ఆరాధన తెలియని ఆరాటము నాదని చెలగాటము నాతోన ఆడేవులే ఆరాధన తెలియని ఆరాటము నాదని
చెలగాటం నాతో ఆడేవులే, ఆడించావు, ఆడి పాడించావు, ఆడించావు, ఆడి పాడించావు, పాట పాడించి పాటలను రాయించావు. ఈ చేతి వ్రాతలో రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. ఉన్నది నీవే అని సున్నాయే నేనని అవగాహన నాలో కలిగించావు. ఉన్నది నీవే అని సున్నాయే నేనని అవగాహన నాలో కలిగించావు. మన్నించుచు నాదు నేరాలను, మన్నించుచు నాదు నేరాలను, మెహరశ్రీవై నీ దాసునిగా చేసావులే. ఈ చేతి వ్రాతలో రాత నీవే, ఈ స్వరములో స్వరము నీవే. ఈ చేతి వ్రాతలో రాత నీవే, ఈ స్వరములో స్వరము నీవే. అవతార్ మెహర్ బాబా की जय. ధన్యవాదాలయ్యా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా సార్, చక్కని సంకేతం చేశారు మీరు. ఇక్కడ ఈ అన్నిట్లో ఆరాధన తెలియని నా చేత ఆడించావు పాడించావు అన్నారు. ఆ మెయిన్ విషయం ఏంటంటే ఉన్నది నీవేనని, సున్నాయే నేనని, ఎవ్రీథింగ్ నథింగ్ అన్నారు బాబా. అంతా హొళక్కి. అలాగే మనం అనుకుంటాం ఎవరో ఒక పెద్ద యాక్టర్ ఉన్నాడు అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఉండరు ఆయన. ఇదంతా సున్నా అని, ఉన్నది ఆ పరమాత్మే అని చెప్పేసి, ఇదంతా భ్రాంతి భ్రమ అని చెప్పి మన గాడ్ స్పీక్స్ లో ఎంతో స్పష్టంగా బాబా చెప్పారండి. ఆ చక్కటి సంకీర్తన మీరు చేశారు, మీకు ధన్యవాదాలండి. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా ఇంకా టైం అవుతుంది. చిన్న సంకీర్తన బాలరాజు గారు చేస్తే ఇవాళ సంకీర్తనలు అయిపోతాయి. తర్వాత సరోజ మేడం గారు ఆర్థిక సిద్ధంగా ఉన్నారండి. బాలరాజు గారు జై బాబా సార్. బాలరాజు గారు. बाबा की जय. जय मेहर జై शिवा బాబా. जानकी राम. जय मेहर बाबा राधे श्याम. मेहर अल्लाह ईशाराम. मजदा बुद्धा नानक श्याम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते मेहर बाबाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते मेहर बाबाय. नमामि मेहर बाबा स्मरामि मेहर बाबा. नमामि मेहर बाबा स्मरामि मेहर बाबा. भजमन भजमन मेहर नाम. भजले प्यारे बाबा नाम. मेहर नाम बाबा नाम. चरण कमल को करो प्रणाम. मेहर नाम बाबा नाम. चरण कमल को करो प्रणाम. जय मेहर शिवा जानकी राम. जय मेहर बाबा राधे श्याम. मेहर अल्लाह ईशाराम. मजदा मुद्दा नानक श्याम. अवतार मेहर बाबा की जय. जय बाबा सर. జై బాబా సార్. జై బాబా అండి. బాలరాజు గారు చక్కగా మీరు సంకేతం చేశారు. అప్పుడు విన్నటువంటి గాంధీ మహాత్ముడి మీద ఆయన స్లోగన్ గుర్తొచ్చేలా చేశారు. ఓం నమో భగవతి వాసుదేవాయ అంటూ అలా ఇవన్నీ చక్కటి హరి పరమాత్మ అల్లా అహుర్మద గాడ్ ఇస్ దానహు అనే నామాన్ని గుర్తు చేసేలాగా బాబా ఇచ్చిన నామం బాలురికి మనందరికీ ఆ నామాన్ని గుర్తు చేశారు. మీకు ధన్యవాదాలండి. ఈరోజు సంకీర్తనలు అందరూ అయిపోయాయండి. కొందరు గ్రూప్లో రాని వారు మరి రాలేదు. ఇప్పటికైనా వారు వచ్చుంటే ఒక సంకీర్తన చేయడానికి అవకాశం ఉంది. ఇంకా టైం కూడా అవస్తుంది కాబట్టి ఇప్పుడు సరోజ మేడం గారు బాబా వారికి హారతి ఇవ్వాల్సిందిగా కోరుచున్నానమ్మా. జై బాబా అండి. जय बाबा. जय बाबा. अवतार मेहर बाबा की जय. मेहरा मनोहर मनिज सहोदर
హారతి గణరాది గురు హారతి గణరా ఆది గురు మెహరా మనోహర మనిజ సహోదర హారతి గణరాది గురు హారతి గణరా ఆది గురు ఆది గురుడవు ఆది గురుడవు ఆది గురుడవు ఆది గురుడవు ఆది శక్తివి అవతారుడవు ఆది శక్తివి అవతారుడవు మెహరా మనోహర మనిజ సహోదర ఆరతి గణరాది గురు హారతి గణరాది గురు ఏ విధి మెహరా నిను ప్రేమించెను ఆ విధి మమ్ము నిను ప్రేమించని ఏ విధి మెహరా నిను ప్రేమించెను ఆ విధి మమ్ము నిను ప్రేమించని ఈ రుచి రుచి గణని సేవలో ఈ రుచి రుచి గణని సేవలో ఆ రుచి గణని మముని సేవలు ఆ రుచి గణని మముని సేవలు మెహరా మనోహర మనిజ సహోదర హారతి గణరాది గురు హారతి గణరాది గురు మండలి నీకెటుల అర్పణమైరో మండలి నీకెటుల అర్పణమైరో అటులే మమ్ము అర్పణ కాని అటులే మమ్ము అర్పణ కాని మెహరా మనోహర మనిజ సహోదర హారతి గణరాది గురు హారతి గణరాది గురు अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय जय बाबा अंडी थैंक यू सो मच जय बाबा జై బాబమ్మ చక్కటి హారతిని మంత్రవాది శ్రీరామూర్తి గారు రాసినటువంటి ఏ విధి మెహరా నిన్ను ప్రేమించను ఆ విధి మమ్ము ప్రేమించను అని ఇట్లాగే విరుచి గారు ఆది గురుడు నీవని చెప్పి చక్కటి హారతిని మీరు ఇచ్చారు. మీకు ధన్యవాదాలండి. ఇప్పుడు మనకి ఈ రోజు కార్యక్రమం అందరూ సంకీర్తనలు వచ్చిన వారంతా పాడడం జరిగింది. చక్కగా జరిగింది. బాబా జరిపించుకున్నాడు. అందరికీ బాబా వారి ఆశీస్సులు ఉండాలి. అలాగే విశ్వం అంతటికీ కూడా బాబా వారి ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఈ అందరికీ శుభరాత్రి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. अवतार मेहर बाबा की जय जय बाबा अवतार मेहर बाबा की जय अंदर की जय बाबा।